ఎందుకోసం కంప్లైంట్ చేశారు? వరదల విషయంలో వారు అంటే దాదాపు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రధానంగా లక్ష ఇవ్వడము, ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించి 2 కోట్ల రూపాయలు ఇవ్వడము, వీటన్నిటిని మనం చూస్తా ఉన్నాం. వారిపైన మీరు కంప్లైంట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? దేనికోసం మీరు కంప్లైంట్ చేశారు? నేను మీకు కొన్ని ఎవిడెన్స్లు ఫార్వర్డ్ చేస్తాను. వాతావరణ శాఖకు సంబంధించి ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ మీరు లైవ్లో కూడా వేయండి. ఓకే. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వెదర్ బులెటిన్స్ అని చెప్పేసి అని ఎవ్రీడే రిలీజ్ చేస్తుంటారు. దాంట్లో వార్నింగ్స్ ఇస్తారు, అంటే సీరియస్ వార్నింగ్స్, దాంట్లో అలార్మింగ్స్ ఉంటాయి అన్నమాట. 27/08/2024 నుంచి నేను తీసుకున్నా. ఎప్పుడు దాకా 31st ఆగస్ట్ 2024 వరకు. ఆ రోజు వెదర్ వార్నింగ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ నెక్స్ట్ 5 days, అంటే 27వ తేదీ. నెక్స్ట్ 5 days అంటే ఎప్పుడు? 31 ఆగస్టు వరకు. వాళ్ళు అక్కడ థండర్ స్టార్మ్స్, ఆక్యుపైడ్ ఫైర్, లైటింగ్స్, అంటే దాని సీరియస్నెస్ ఎంత ఉంది ఏంటి అనేది దానికి సంబంధించి మొత్తం వాళ్ళు ఇచ్చారు. ఎక్కడెక్కడ అంటే తెలంగాణ గురించి ఇచ్చాడు, యానం గురించి ఇచ్చాడు, ఎన్కాప్ ఏరియా అని ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. దెన్ తర్వాత 31st రోజు కూడా, అంటే 28 ఇచ్చారు, 27, 28, 29, 30, 31st. ఈవెన్ 31st రోజును కూడా 31st డే హెవీ టు వెరీ హెవీ రైన్, ఎక్స్ట్రీమ్ హెవీ రైన్స్ అని చెప్పి వాళ్ళంతా నీట్గా రాసినప్పుడు వాళ్ళు ఎన్ని డేస్ వరకు ఇచ్చారు? మళ్ళీ అది కూడా 1st, 2nd, 3rd, 4th వరకు అలార్మింగ్స్ ఇచ్చున్నారు. అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ఎందుకు చెప్తున్నారంటే, మీకు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఏజెన్సీ, ఆ ఏజెన్సీ దగ్గర కూడా మీరు వెదర్ రిపోర్ట్స్కి కలెక్షన్ చేసే స్టేషన్స్ ఉంటాయి. స్టేట్కి కొన్ని స్టేషన్స్ ఉంటాయి, వేరియస్ ప్లేసెస్లో పెడతారు స్టేషన్స్. అలానే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని స్టేషన్స్ ఉంటాయి. వీళ్ళందరూ రిలే అయ్యేది ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ IMD వాళ్ళ మీద రిలే అవుతారు. ఇంటర్నల్గా వీళ్ళ దగ్గర కూడా SDMA వాళ్ళ దగ్గర ఉన్న డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు కూడా వెదర్ రిపోర్ట్స్ తీసుకుంటారు. నా ఇక్కడ ఒక మినిస్టర్ని మనం ఎందుకు ఎన్నుకుంటాం? యూజువల్గా నాకు కావాల్సిన పనుల్ని మొత్తం అతను చూసుకోవడం కోసం, చేయడం కోసం. ఇప్పుడు సపోజ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే వాటర్ బాడీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పంచాయతీ రాజ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా దేనికి ఉపద్రవాలు ఎప్పుడైతే వస్తున్నాయో దాని ముందే పరిగణించి వాటిని ముందే తెలుసుకొని ప్రజలకి మేలు కొలిపి దానికి సంబంధించినవన్నీ ప్లాన్ చేసుకోవడానికి మనం పెడతాం. ఇప్పుడు డిజాస్టర్ జరిగింది, ఫ్లడ్స్ వస్తాయనేది అందరికీ తెలుసు. ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ వస్తాయి. మాన్సూన్ సీజన్ వచ్చిందంటే వర్షాలు కామన్, వానలు పడతాయి. వానలు పడిన వాటర్ని ఎక్కడ స్టోరేజ్ చేసుకోవాలి, ఎన్ని డ్యామ్స్ ఉన్నాయి, ఎన్ని కట్టలు ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? వాటర్ కమిటీ వాళ్ళది. ఈ వాటర్ కమిటీకి సంబంధించిన మినిస్టర్ కావచ్చు, లేకపోతే స్టేట్ డిజాస్టర్ సంబంధించిన మినిస్టర్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఏం చేయాలి? వెదర్ రిపోర్ట్స్ని తీసుకొని ఎక్కడెక్కడ మనకు వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, పక్క రాష్ట్రాల నుంచి ఎంత వాటర్ వస్తుంది, అక్కడ ఎలా వాతావరణం ఎలా ఉంది, అక్కడ వానలు ఎలా పడుతున్నాయి, ఇవన్నీ చేసుకోవాల్సిన పని ఎవరిది? ప్రజలదా? లేకపోతే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్దా? ఆ కన్సర్న్ సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, IMD వాళ్ళు, అదేవిధంగా ఈ CWC అని ఉంటుంది, సెంట్రల్ వాటర్ కమిషన్, ఈ ఇద్దరు కలిసి మీకు ఇంటిమేషన్ ఇచ్చారా లేదా? ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ముందే ఎన్ని డ్యామ్స్ ఉన్నాయి, డ్యాములు గేట్లు ఎలా ఉన్నాయి, మేము ఇప్పుడే వచ్చాం గవర్నమెంట్. బాబు నువ్వు ఎప్పుడైనా రా, నాకెందుకు అవన్నీ? నువ్వు ఈ రోజు వస్తే, నువ్వు ఈ రోజు డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి నీ డ్యూటీ ఏంటి? ఎన్ని డ్యామ్స్ ఉన్నాయి నువ్వు కలెక్ట్ చేసుకోవాలి. మాన్సూన్ సీజన్ వస్తుంది కదా, సెక్రటరీలు ఉండే దేనికి? నువ్వు అడగలేదా? నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోయావు? ఇవన్నీ తెలుసుకొని ముందే రైన్ వస్తుందనేది ఎలాగో మనకు తెలుసు. అంటే వానాకాలంలో వర్షాలు పడతాయి, ఎన్ని వాటర్ మనకు స్టోరేజ్ ఉంటుంది, కెపాసిటీ ఏంటి, వాటర్స్ ఎలా వెళ్తాయి, కట్టలు ఏమైనా తెగిపోతున్నాయా లేకపోతే ఏంటి? ఎందుకంటే పంచాయతీ సెక్రటరీస్ ఉన్నారు, ప్రతి ఏరియాలో పంచాయతీలు ఉన్నాయి, కట్టలు పోతూ ఉంటాయి, 100 కిలోమీటర్లు వేసుకోండి. ప్రతి ఏరియాను కనుక్కోవాలి కదా, ఎంత వాటర్ అక్కడ స్టోరేజ్ ఉంది, కెపాసిటీ ఎంత ఉంది, వాటర్ గేట్స్ ఎలా పనిచేస్తున్నాయి, గేట్స్ ముందే పనిచేస్తాయి లేదా చెక్ చేసుకోవాలి కదా. వాటర్ రాకముందే నువ్వు ట్రయల్ చేసుకోవాలి కదా. ఒకసారి ఓపెన్ చేసుకొని, ఒకసారి క్లోజ్ చేసుకొని, ఒకసారి ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకొని, దానికి మరమ్మతులు ఏమంటే అవన్నీ చేసుకోవాలి కదా. ఎందుకు చేసుకోలేదు? ఇప్పుడు ఒక ఎంప్లాయీ సపోజ్ పని చేయకుండా ఇలా నెగ్లెక్ట్ చేస్తే వదిలిపెడతామా? లేదు కదా, వదిలిపెట్టాం కదా మనము. సో ఈ ఎవిడెన్స్లన్నీ నాకు వచ్చిన తర్వాత నేను కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తీసుకున్నాక నాకు క్లియర్ కట్గా అర్థమైంది ఏంటంటే, వీళ్ళ రూల్స్, బిజినెస్ రూల్స్, పొజిషన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏముంది, తర్వాత కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏముంది, వీళ్ళు
మినిస్టర్గా ఓత్ తీసుకునేటప్పుడు దాని యొక్క ఓత్ సీక్రసీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మొత్తం అన్ని పరిశీలించి ఐ కేమ్ టు వన్ కన్క్లూజన్ దట్ ఇట్ ఈస్ అ నెగ్లిజెన్సీ. ఓకే, ప్యూర్లీ ఇట్ ఈస్ అ నెగ్లిజెన్సీ. ఈ నెగ్లిజెన్సీ వల్ల చనిపోయిన వ్యక్తులు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇది నథింగ్ బట్ డైరెక్ట్లీ మర్డర్, సోషల్ మర్డర్. ఇది డైరెక్ట్లీ సోషల్ మర్డర్. ఎందుకంటే నీ కారణం చేత, నీ నిర్లక్ష్యం చేత, నీకు తెలియకపోవడం వల్ల, నీకు తెలియనప్పుడు ఎందుకు వచ్చావు, ఎందుకు మినిస్ట్రీ తీసుకున్నావు? పోనీ నువ్వు వచ్చావు, నువ్వు నేర్చుకోవాలి ఇమీడియట్లీ. నీకు సెక్రటరీస్ ఉన్న దేనికి? వాళ్ళు చెప్తారు, నీకు వాళ్ళని అడిగి తెలుసుకో ఉండాలి. నువ్వు ఎందుకు తెలుసుకోలేదు? ఈ డిజాస్టర్ జరిగే టైంలో కన్సర్న్ మినిస్టర్ ఆ స్టేట్లో లేడు, పక్క స్టేట్కి వెళ్ళాడు. పక్క స్టేట్కి వెళ్ళేటప్పుడు లీవ్ పెట్టి వెళ్ళావా? నువ్వు పర్మిషన్ తీసుకోవాలి కదా. నువ్వు వేరే స్టేట్కి వెళ్తున్నప్పుడు, నీ పర్సనల్ వర్క్ల గురించి వెళ్తున్నప్పుడు నువ్వు లీవ్ పెట్టి వేరే స్టేట్కి వెళ్ళాలి కదా. నీకు సర్వీస్ రూల్స్ అన్ని కూడా నీకు వర్తిస్తాయి కదా. నువ్వు ఒక ఎగ్జిక్యూటివ్ మాత్రమే. ఎమ్మెల్యే నేను అన్నాను, నువ్వు ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఓకే, నువ్వు చైర్మన్కి రెస్పాన్సిబుల్, నువ్వు ఆయనకి చెప్పుకోవాలి, ఓకే వెరీ వెల్. కానీ ఇక్కడ నువ్వు మినిస్టరే. మినిస్టర్ అంటే ఎవరు? గవర్నమెంట్లో ఒక పార్ట్ ఎగ్జిక్యూటివ్. దట్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్. ఒక ఎగ్జిక్యూటివ్ జాబ్ అది. యు ఆర్ రిపోర్టింగ్ టు ద చీఫ్ మినిస్టర్. Chief Minister report to the governor. Indirectly, you are also report to the governor. Governor is executive head. నువ్వు ఆయనకి రిపోర్ట్ చేయాల్సిన వ్యక్తివి చేయకుండా నువ్వు పారిపోతే, ఎస్కేప్ అయిపోతే, మళ్ళీ వచ్చి నువ్వు ఏమంటావు, నేను వస్తే మొత్తం ఇబ్బందులు అయిపోతాయి. ఎందుకు ఇబ్బందులు అయితే? వాడు ప్రాణాలు పోయి వాడు చచ్చిపోతుంటే నీ దగ్గర సెల్ఫీలు తీసుకుంటాడా? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఎవరు తీసుకోరు.